మా సుపథం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పార్థవికి చౌపోగులు కూడా తిరుమలలోనే కుట్టించేసాం. మేమైతే ట్రెడిషనల్ పియర్సింగే చేయించాం. మా హస్బెండ్ గన్ షాట్ సరిగ్గా చేయకపోతే ఇయర్ టిష్యూ డ్యామేజ్ అవుతుందని ఎక్కడో చూసారంట. సో భయపడి ట్రెడిషనల్గా కుట్టిద్దాం అన్నారు. మేము తిరుమల వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గర గోల్డ్ స్టార్స్ కొనుక్కొని పట్టుకు వెళ్ళాం. సో వాటితోనే డైరెక్ట్ హోల్ చేసి పెట్టేశారు. మేము అలాంటి నంబింగ్ క్రీమ్ అయితే యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేయాలనుకుంటే మీ పీడియాట్రిషియన్ అడిగితే మంచి బేబీ సేఫీ సజెస్ట్ చేస్తారు. ఇంతకీ పార్థవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఎవరని చూస్తున్నారా? ఎలాంటి కార్యక్రమాలు మేనమామ చేతుల మీదుగా జరగాలంటారు కాబట్టి. సో నాకైతే ఫ్యామిలీలో ఎవరు బ్రదర్స్ లేరు. సో మా హస్బెండ్ కొలీగ్ అయితే హైదరాబాద్ నుంచి పాప కోసం ఇలా హెయిర్ తీస్తున్నామని తెలియగానే వచ్చారు. చౌపోగులు కుట్టినప్పుడు బ్లడ్ అయితే ఏం రాలేదు. ఆ ఏరియాని మనం డైలీ హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వితిన్ 2 minutesలో పార్థివి అయితే ఏడు పాపేసింది. ఇంక ఫుల్గా అందరితో ఆడుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా తీయించుకుంది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొండపైన ఉన్న ప్లేసెస్ లైక్ జపాలి, శ్రీవారి పాదాలు అన్నీ చూసేసి మమ్మీ వాళ్ళని దర్శనంకి డ్రాప్ చేసి తినేసి మేమైతే రూమ్కి రిటర్న్ అయిపోయాం. దీని ప్రీవియస్ పార్ట్ మిస్ అయితే ప్రొఫైల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే పేజ్ని కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేసేయండి.